హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిదు సూపర్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియోనైతే ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ పచ్చడి అండి. ఒక చిన్న సోరకాయ పీస్ తీసుకొని దాని పొట్టు మొత్తం తీసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు అయితే పల్లీలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాతనైతే ఒక ప్లేట్లోకి తీసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాతనైతే ఒక 6 నుంచి 7 వరకు అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. పచ్చిమిర్చి తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు చాలాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ కూడా ఇవ్వండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాతనైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా సోరకాయ ముక్కలు. ఇప్పుడు సోరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే కలిపేసుకోవాలి. ఇక ఈ విధంగా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా, టేస్ట్ అయితే అద్రిపోతుంది. ఇప్పుడు ఒక 3 పండు టమాటాలు అయితే ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నుంచి 15 వరకు అయితే ఎల్లిపాయలు అయితే పొట్టు తీసేసుకొని దాంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. అన్ని కలిసేంత వరకు అయితే కలపాలి. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర అయితే ఫ్రెష్ తీసుకుంటేనైతే అంత బాగుంటుంది అన్నమాట. టేస్టీగా స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకొని అయితే క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాతనైతే ఈ విధంగా క్యాప్ తీసేసుకోవాలి. ఎందుకంటే క్యాప్ పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడైతే మనం 1 స్పూన్నర వరకు అయితే కల్లుప్పు వేసుకుందాం. ఎందుకంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అయితే. ఇప్పుడు కల్లుప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు వేస్తేనే ఉడికేది కూడా తొందరగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అయితే పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని అయితే ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాతనైతే ఒక 10 నిమిషాల వరకు అయితే క్యాప్ పెట్టేసుకోవాలి. 10 నిమిషాలలోనైతే ఉడికిపోతుంది. ఇప్పుడు అప్పుడు ఒక 5-15 నిమిషాలలోనైతే మంచిగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాతనైతే మనం ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి. వేసుకొని చల్లారిన ఈ సొరకాయ పీసులు టమాటాలు ఉన్నాయి కదా, వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకొని అయితే ఇగో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మరి మెత్తగా కూడా మిక్స్ చేసుకోవద్దు. కచ్చగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది. తీసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి ఒక 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకుందాం. వేసి 1 స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. చిన్న పిల్లలు కూడా చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు పోపు తీసుకొని దీంట్లో పోసుకోవాలి. అంతే అండి, సోరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను.